నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిఖత్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రానికి కేంద్రం పారదర్శకంగా నిధులు ఇస్తుందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఎంపీల సమావేశం జరిగింది. బట్టి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చించామని బట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు హామీలపై చర్చించినట్టు ఆయన వెల్లడించారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ప్రాజెక్టులపై కీలక ప్రతిపాదన చేశామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రశ్నిస్తున్నామన్న బట్టి విక్రమార్క నిధుల అంశంలో ఎంపీలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఏ కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగాము, ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ఎక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయనేటువంటి సమగ్రమైన సమాచారాన్ని కంపారిటివ్ స్టేట్మెంట్స్ తో సహా ఏ రాష్ట్రాలకు ఎవరెవరు పొందుతూ ఉన్నారు, మన రాష్ట్రానికి ఎందుకు మనం పోతా ఉన్నటువంటి అంశాలతో సహా వారికి ఆ సమాచారం నిక్షిప్తం చేసి అందించడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా పూర్తిగా ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం, తదనుగుణంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో మేము రేపొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ లో జరిగేటువంటి బిజినెస్ క్వశ్చన్ అవర్ లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి, అట్లా 0 అవర్ లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ అంశాలని లేవనెత్తడానికి అవకాశం ఉంది. ఎస్ఎల్బిసి టనెల్లో సహాయక చర్యల కోసం రోబోల